నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రజిత. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ములుగు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క పలు పనులపై సూచనలు. నాయని టీ10 లీగ్ లో విజేతలకు బహుమతి ప్రదానం చేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సభాస్థలిని ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. రైతులకు నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం అందిస్తున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ శబరీస్, ఐటీడీఏపీఓ చిత్రా మిశ్రాలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2026లో జరగనున్న మేడారం మహాజాతరను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, మేడారం మహాజాతర శాశ్వత పనులు చేపట్టాలని, అలాగే సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. నాయని విశాల్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గడిచిన 14 రోజులుగా నిర్వహించిన నాయని టీ10 లీగ్ ఫైనల్ తో తనపడిన అలంకార్ ఫిరోజ్, కాజీపేట సురేష్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కాజీపేట సురేష్ టీం ప్రథమ స్థానంలో నిలిచి కప్ తో పాటు ₹1,00,000 నగదు బహుమానం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నారు. రెండో విజేతగా నిలిచిన అలంకార్ ఫిరోజ్ టీం కప్పు మరియు ₹50,000 బహుమతిని అందజేశారు. నాయని విశాల్ కప్ నిర్వహిస్తున్నటువంటి దీనికి సహకరించిన దేవన్ కేలి కూడా వీరందరూ ముందు ఇందులో పాల్గొన్నటువంటి 176 టీములు, ఇవాళ 176 టీములు పాల్గొని నిజంగా కూడా ప్రత్యేకంగా క్రికెట్ క్రీడల అభిమానులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ వారు చేసినందుకు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మీడియా సోదరులకు కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గెలిచినటువంటి కాజీపేట టీంకు మరి ఏమో నేను ఎమ్మెల్యే అయిన 15 నెలల ప్రతిదీ కాజీపేటకి యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 6న వస్తున్న సందర్భంగా తురకపల్లి మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న సభాస్థలాన్ని, అక్కడ జరిగే ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. జూన్ 6 తారీఖున రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఆలేరు నియోజకవర్గంలో సుమారు 1,500 కోట్లతోటి అభివృద్ధి పనులకు ఇక్కడ స్టోన్ వేయడానికి విచ్చేస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున, ముఖ్యంగా ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాటిచ్చి ఒక్కొక్క నియోజకవర్గానికి స్వయంగా పర్యటించి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కావాల్సినటువంటి, సంక్షేమం కావాల్సినటువంటి వాటిని స్వయంగా పర్యవేక్షించి ప్రతి ఎమ్మెల్యేను పిలిచి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద సమస్యలను తీర్చడం కోసం సమయం ఇచ్చి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరి గుట్టలో శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి సయోగ్యంగా ఉండి ఏదైతే రాత్రిపూట బస చేయడానికి అన్ని విధాల హంగులతోటి పెద్ద ఎత్తున యాదగిరిగుట్టను అభివృద్ధి చేయడం కోసం 100 కోట్లను కూడా కేటాయిస్తానని మాట ఇచ్చింది. కాబట్టి వాటిని కూడా అన్నిటినీ రేపు మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు కూడా రేపు ఇక్కడ అనౌన్స్ చేసి ఈ పనులకు శిలాపాలకు వేస్తారు. దానికోసం మా ఆలేరు ప్రజలంతా కూడా
పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి మన గౌరవ ముఖ్యమంత్రికి మన మంత్రులకు స్వాగతం పలికి ఈ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల నస్పూర్ హజీపూర్ కు చెందిన 162 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఈ రోజు మొత్తం 1193 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చేయమని చెప్పారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఇప్పటివరకు మొత్తం 3098 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్లు తెలిపారు. గడిచిన 10 సంవత్సరాల నుంచి ప్రజల మీద పడి ప్రభుత్వ ఆస్తుల మీద పడి ఇంకేమేం చేసినారో దాదాపు ఈ నియోజకవర్గంలో 25 మంది ఉన్నారు. ఎన్నికల ముందు చెప్పిన నేను ఖచ్చితంగా రుణశేషం అసలే ఉంచుకోనని చెప్పిన. ప్రజలు నాకు ఓటేసి గెలిపించారు కాబట్టి నా చివరి నిమిషం వరకు కూడా వాళ్ళకి సేవలు రుణం తెచ్చుకుంటా. ఖచ్చితంగా అదే విధంగా శత్రుశేషం కూడా ఉంచుకోనని చెప్పిన. శత్రుశేషం వడ్డీతో సహా తీసుకుంటే ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరు ఏమనుకున్న పోలే ఖచ్చితంగా తీసుకుంటా. ఇప్పటికి ఒక 5-6కి మొదలుపెట్టిన సగమే అయింది, ఇంకా పూర్తి కాలేదు. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా లెక్కలను బరాబర్ సెటిల్ చేస్తా. మాకు ప్రజల శత్రువులు కాదు, కార్యకర్తల శత్రువులు కాదు. టీఆర్ఎస్ తప్పకుండా ఉన్నాము. సో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫస్ట్. అండ్ ఒకవేళ కనుక ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ డెఫినెట్గా మీరు మా ఆఫీస్ సంప్రదించవచ్చు. మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ మా వార్డ్ ఆఫీసర్స్ కూడా మీ దగ్గరికి వస్తారు. ఏ ఇబ్బంది ఉన్నా కానీ డెఫినెట్గా వాళ్ళ నుంచి చేరవేస్తే మేము ఆనరబుల్ ఎమ్మెల్యే గైడెన్స్తో డెఫినెట్గా అవన్నీ కూడా తీరుస్తాము. థ్యాంక్ యూ. వానాకాల పంట ప్రారంభమైతున్న సందర్భంగా రైతులకు నాణ్యమైన వరి విత్తనాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అందజేస్తుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావులతో కలిసి రైతులకు వరి వంగడాలకు ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. దిగుబడికి మంచి విత్తనాలు సరఫరా చేసే కార్యక్రమం ఈరోజు ఈ రైతు వేదిక దగ్గర మరి చేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి గోపాల్ గారు ఉన్నారు. మరి అట్లనే సైంటిస్టు అగ్రికల్చర్ జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్ట్ దామోదర్ గారు కూడా ఉన్నారు. మెంబర్స్ కూడా ఉన్నారు. సైంటిస్ట్ వచ్చారు, అధికారులు వచ్చారు. మా యొక్క నందాల చైర్మన్ కానీ, మా కేఎస్ఎస్ చైర్మన్ కానీ, మా మార్కెట్ చైర్మన్ కానీ, మరి ఇక్కడ సంబంధించిన అధికారులు కానీ, అట్లే రైతులు అందరు కూడా మరి మా ఒడ్లు కొన్న 2 రోజులకు 3 రోజులకే డబ్బులు ఇచ్చింది. ఏమాత్రం ఆదేశం కాకుండా 2 రోజులు 3 రోజులు డబ్బులు మన రైతుల ఖాతాలో పడ్డాయి. ఒడ్ల కొనుగోలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అంతా కంప్లీట్ అయింది. ఎక్కడ పెట్టింది అంతకుముందు 2. హనుమకొండ జిల్లా ఐనవోలు కస్తూర్బా పాఠశాల ఆవరణలో వర్ధనపేట నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను నియోజకవర్గ ప్రజలకు అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల కోసం ఎవరికి ₹1 ఇవ్వొద్దని, ఎవరైనా తీసుకుంటే వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు. నేను సాధించినప్పుడు నా బిడ్డను తట్టి, నా బిడ్డను ప్రోత్సహించి ఈ రోజు అక్కడ నా బిడ్డ చదువుతుందంటే సారు వలననే 4 సంవత్సరాలు సారు చదివిస్తానని. శాంక్షన్ లేకుండా పారదర్శకంగా మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మన ఎమ్మెల్యే నాగరాజు గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా అవినీతి అవకతవకలు ఉండొద్దు, ఎక్కడ కూడా రూపాయి కరెక్షన్ జరగదు. అక్కడ మార్కౌట్ కోసము మీకు అసిస్ట్ చేస్తారు. అలానే మొబైల్ యాప్లో వాళ్ళ ఫోటో అనేది కూడా తీసుకుంటారు. మీరు కట్టుకునే ఇల్లు ఏదైతే ఉందో మేము ఇచ్చిన ప్లాన్ ప్రకారము మేము ఇచ్చిన ఖర్చులు ఎంత అవుతాయి అని ఇచ్చిన డాక్టర్ పూర్తి చేసుకుంటూ ముందుకు పోతున్నా కూడా ఇందిరమ్మ కమిటీ పర్యవేక్షణలో, మండలాధ్యక్షుని పర్యవేక్షణలో, గ్రామాధ్యక్షుని పర్యవేక్షణలో, నాయకుల పర్యవేక్షణలో ఇండ్లు పూర్తి చేసి మనం మళ్ళీ అవకాశం మనం ఉపయోగించుకుందాం. నాయకులందరూ కూడా నా కోసం కష్టపడ్డారు. ఆ నాయకులను మళ్ళీ గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది. వరంగల్ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నగర మేయర్ గుండు సుధారాణి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిబ్బందికి, నగర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు వద్ద సోమవారం ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు. ప్రమాద ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ వేగ నియంత్రణ, ప్రమాద హెచ్చరికల సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రెవెన్యూ సదస్సుల నిర్వహణపై మాట్లాడారు. జిల్లాలో చిల్పిచెడు మండలాన్ని పైలట్ మండలం కింద ఎంపిక చేసుకుని 67 గ్రామాల్లో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ స్థాయిలో 2 బృందాలు ఏర్పాటు చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు. మొత్తం 1045 దరఖాస్తులు వచ్చాయని, డెస్క్ వెరిఫికేషన్ కూడా పూర్తయిందన్నారు. జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. లైసెన్స్ సర్వేలకు ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంది. సో లైసెన్స్ సర్వేలకు ఆల్రెడీ మనకి అక్కడ డిగ్రీ కాలేజ్లో ట్రైనింగ్ నడుస్తూ ఉంది. సో ఈ లైసెన్స్ సర్వేలందరినీ కూడా 111 ఫస్ట్ బ్యాచ్, ఇంకొక నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇంకొక బ్యాచ్ ఉంటుంది. ఈ మొత్తం బ్యాచెస్ అంతా కూడా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారిని పెట్టడము. అదేవిధంగా ఈ లైసెన్స్ సర్వే, సో గ్రామానికి లైసెన్స్ సర్వే మండలానికి చాలా ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 200 మంది అవుతారు. సో వాళ్ళు కూడా మనకి అటెండ్ అయిన వాళ్ళందరిలో కూడా ఒక 60% మంది వరకు పాస్ అయినారు. ఈ 60% మంది ఎవరైతే పాస్ అయినారో వీళ్ళందరూ కూడా గ్రామ పరిపాలన అధికారి కింద వాళ్ళు అర్హులు. సో వీళ్ళు కాకుండా కూడా ప్రభుత్వం ఇంకా డిసిషన్ తీసుకొని ప్రతి రెవెన్యూ గ్రామానికి కూడా ఒక గ్రామ పరిపాలన అధికారిని పెట్టాలని దీంట్లో ప్రభుత్వం ఉంది. సో అది కూడా మనకి తొందరగానే అది కూడా జరగడం జరుగుతుంది. దేవరకొండ మండలం ఇద్దంపల్లి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసి 15 సంవత్సరాలైన సందర్భంగా 15 కేజీల కేక్ కట్ చేసి అనంతరం జాతీయ పతాకాన్ని, పార్టీ జెండాను బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రమావతి రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు. మొట్టమొదటిసారిగా గత 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయించి ఆనాటి ఉద్యమ నాయకులు హరీష్ రావు గారితో మరి ఆవిష్కరింపజేసుకొని 15 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఈ 15 కేజీల కేక్ని ఇక్కడ ఈ శుభ సందర్భంలో కట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు కార్యక్రమ నిర్వాహకులు ఆనాటి ఉద్యమ నాయకులు రవీందర్ రెడ్డి గారు, కొండలరెడ్డి గారు గ్రామ గ్రామాన తెలంగాణకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని గుర్తింపజేసి కేసీఆర్ గారు చేపట్టిన ఉద్యమంలో ఈ గ్రామం నుండి కూడా యువకులుగా ఉండే ఆనాటి రవీందర్ రెడ్డి గారు, కొండలరెడ్డి గారు ఇంకా కొంతమంది యువకుల్ని సమీకరించుకొని ఈ గ్రామం నుండి కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టడం అని జరిగింది. ఆనాడు మనం అందరం అనుకున్నాం, ఆ రోజు వేరు పార్టీలలో ఉన్నాం, కానీ ఆనాడు అనుకున్నాం ఈ ఉద్యమం ఏంటి, ఇదేంటి, ఇది అయ్యేదా పోయేదా వచ్చేదా అని చెప్పి అందరు కూడా ఆనాడు అనుకున్న మాటలు. మాజీ మంత్రి శాసనసభ్యులు హరీష్ రావు జన్మదిన వేడుకలు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో గులాబీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మాజీ చైర్మన్లు మర్రి యాదవ్ రెడ్డి, నాగూర్ల వెంకటేశ్వర్లు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు వెన్నుదనగా నిలుస్తున్న గొప్ప నాయకుడు హరీష్ రావుని కొనియాడారు. నిండు నూరేలో ఐశ్వర్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. కొండమండపల్లి మండలం పెండ్లిపాకల రిజర్వాయర్లో భూములు కోల్పోయిన గ్రామస్తులకు దేవరకొండ, జానిగాని తండా గ్రామాలతో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చేస్తున్న సర్వే నిలిపివేయాలని 2 తండాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. ఆయా గ్రామాల భూ నిర్వాసితులకు వారి గ్రామాల్లోనే భూములు కేటాయించాలని ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. గిరిజన భూములపై ప్రభుత్వం చేస్తున్న సర్వేను వెంటనే గిరిజన భూములను మా భూమి మాకే ప్రభుత్వం చేస్తున్న సర్వే భూములు
పట్టుకోండి. మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన సందర్భంగా ఆయన వీరాభిమాని కాపర్తి సాగర్ హుస్నాబాద్లోని ప్రధాన దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హరీష్ రావు పేరు మీద స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల కార్యక్రమంలో వరదనపేట ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ ప్రావీణ్య, టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తుండగా గ్రామస్తులు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. ఇండ్లు ఉన్న వారికే ఇచ్చారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఐఐటి అడ్వాన్స్డ్ 2025 ఫలితాలతో తమ విద్యార్థులు వివిధ కేటగిరీలలో జాతీయ స్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారని ఆల్ ఫోర్స్ యాజమాన్యం తెలిపింది. 1000 లోపు 4 మంది, 2000 లోపు 11 మంది విద్యార్థులు, 3000 లోపు 19 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని, తమ విద్యా బోధన, నిరంతర పర్యవేక్షణ ఇంతటి ఘన విజయానికి తోడ్పడ్డాయన్నారు. who helped us secure this one, parents who gave us. ఇప్పుడు ఐఐటీలకు అలాగే ఇంకా కొన్ని ట్రిపుల్ ఐటీలకు గవర్నమెంట్ ఫండెడ్ కాలేజీలకు ఎంపిక జరుగుతుంది. అది జోసా మరి ఆ ప్రాసెస్ వస్తుంది మనకి కౌన్సిలింగ్ పరిక్రియ. దాని ద్వారా రేపటి నుంచి తల్లిదండ్రులు అందరూ అప్లై చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. మరి ఆల్ఫోర్స్ అయితే గత 10 సంవత్సరాల నుంచి మరి నిష్ణాతులైన మరి లెక్చరర్స్ని తీసుకువచ్చి ఒక పటిష్టమైన ప్రణాళికతో మరి ఇక్కడ నుంచి కొద్దిమంది ఇప్పటికీ హైదరాబాద్ వెళ్తున్నామన్న పూర్తిగా అభినందిస్తున్నాను. మాకు సహకరించిన తల్లిదండ్రులకి మరి డే అండ్ నైట్ వర్క్ చేసిన మరి స్టాఫ్ మెంబర్కి సందర్భంగా నేను కృతజ్ఞతాభావం తెలియజేస్తాను. మరి ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఇప్పటి వరకు విడుదలైన అన్ని ఫలితాల్లో కూడా ఆల్ఫోర్స్ ముందంజలో వస్తాను కూడా ఆప్ట్ చేసుకోవాలి. ఈవెన్ బిట్ సైడ్ కూడా ఆల్ఫోర్స్ పిల్లలు చాలా అద్భుతంగా మరి రాసి ఉన్నారు. కొద్ది రోజుల్లో ఆ రిజల్ట్స్ కూడా వస్తాయి. అందులో కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా 3-4 చిన్నారులు బిట్స్ పిలాని కానీ హైదరాబాద్లో కానీ జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా త్రిబుల్ ఐటీలో కూడా చాలామంది జాయిన్ కావడానికి వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మరి ఇవే కాకుండా జోసా ద్వారా కాకుండా ఈవెన్ కొన్ని సెల్ఫ్ కౌన్సిలింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. పేరెంట్స్ మరి దాని పట్ల కూడా కొంచెం జాగ్రత్త వహించి వాటిలో కూడా అప్లై చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి ర్యాంక్ సాధించిన పిల్లలకి మరొకసారి అభినందనలు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న 2 దొంగలను జీడిమెట్ల పోలీసులు, సిసిఎస్ బాలానగర్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారని బాలానగర్ పోలీసులు తెలిపారు. వీరు దాదాపు 15 కేసులలో పాత నేరస్తులని, వారి దగ్గర నుండి హుండాయ్ వెర్నా కార్, 8 ద్విచక్ర వాహనాలు మరియు ఒక అశోక్ లేలాండ్ గూడ్స్ క్యారియర్ వాహనం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య విషయం ఏంటంటే మన బాలనగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి మోటార్ వెహికల్ థెఫ్ట్స్కి సంబంధించి బాలనగర్ సిసిఎస్ టీము, తర్వాత జీడిమెట్ల పోలీసు క్రైమ్ టీము ఇంపార్టెంట్ క్రిమినల్స్ని అప్రహెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి
ఆటోమొబైల్ వెహికల్స్, కారు, తర్వాత ఒక ఆటో ట్రాలీ, తర్వాత ఒక 8 మోటార్ సైకిల్స్ని రికవర్ చేయడం జరిగింది. ఇవి గత 6-7 నెలలుగా మన దగ్గర వెహికల్స్ని థెఫ్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని అక్కడ అబాండన్ చేసేసి అదేవిధంగా ఇంకొక వెహికల్ని థెఫ్ట్ చేసుకుని ఈ విధంగా జాయ్ రైడర్ కానీ ఇతను ప్రీవియస్లీ కూడా కేసెస్లో ఉన్నాడు. ఈ వెహికల్స్ని దొంగతనం చేసి డిస్పోజ్ చేసి అలవాట్లేదు, రైడింగ్ కోసం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాడు. ప్రీవియస్లీ 7 కేసెస్లో కూడా 3 times జైలుకి పోయి వచ్చినాడు. ఈజ్ అ ప్రొఫెషన్ ఏంటంటే సెల్ రిపేరరు. శ్రీనివాసరావు పార్కింగ్లో ఉన్న వెహికల్సే కాకుండా రోడ్ సైడ్ ఉన్నటువంటి వెహికల్స్ కూడా పర్టికులర్గా వర్షం వస్తుందని చెప్పి మోటార్ సైకిల్ ఆడబడేసి ఆటో తీసుకొని పోయాడు. అటువంటి ఈజ్ అండ్ జాయ్ రైడర్. ఇతను ఈజ్ అండ్ ప్రొఫెషనల్. ఇతనికేమో డిస్పోజ్ చేసి దాన్ని మనీ యూటిలైజ్ చేసుకునే అలవాటు ఈ షోయబ్కు ఉంది. కొంచెం వాటిని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకొని వాటిని సరిగా లాక్ చేసుకునేటట్టు, తర్వాత సెక్యూర్ ఏరియాస్లో పార్క్ చేసుకునేటట్టు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఇది మా తరపున, బాలనగర్ పోలీస్ తరపున ప్రజలకు. తూఫ్రాన్లోని సుభాష్ విగ్రహం దగ్గర తూఫ్రాన్ మున్సిపల్ మాజీ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మాజీ అటవీ శాఖ చైర్మన్ వంటూరు ప్రతాప్ రెడ్డి, మాజీ డిప్యూటీ సి రాణి సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు 100కి 100 అందజేశారని, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆల్ గ్యారంటీలు అనే హామీలతో ఎన్నికల్లోకి వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ప్రజల అభిమాన నాయకుడు హరీష్ అన్న గారి పుట్టినరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పండగే. ఎందుకంటే ఆయన ఒక గొప్ప నాయకత్వ లక్షణాలతోని మరి కేసీఆర్ గారి లక్షణాలు పుష్కలంగా అబ్బి ఈ రాష్ట్రంలో అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ముఖ్యంగా ఇందాక మన ప్రతాపన్న గారు మరి యాదవ్ రెడ్డి సార్ గారు చెప్పినట్టు తూప్రాన్ మున్సిపాలిటీ అభివృద్ధి కానీ, తూప్రాన్ మండల అభివృద్ధి కానీ, మరి హరీష్ రావు గారు తూప్రాన్ ప్రజల అభివృద్ధి కోసం, తూప్రాన్ ప్రజల మౌలిక వసతుల కల్పన కోసం, తూప్రాన్ ప్రజల పైన ప్రేమ కోసం అనేక అష్ట ఐశ్వర్యాలు, రాజకీయ ఉన్నతిని కలిగించాలని మరి ఆ భగవంతుని మీ అందరి తరఫున కోరుతూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మరి తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమము, అలాగే సోదరులు తూప్రాన్ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందుబాటులో మరి అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. దయచేసి అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ హన్మకొండ జిల్లా అధ్యక్షునిగా తనను నియమించారని పరకాలకు చెందిన బొత్సు చంద్ర విలేకరుల సమావేశంలో తెలిపారు. తన నియామకానికి సహకరించిన సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్, ఎమ్మెల్యే హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డికి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పత్రికా విలేకరుల సోదరులకు నమస్కారం. నాకు కాంగ్రెస్ సేవాదళ్ హన్మకొండ జిల్లా అధ్యక్ష పదవి నియమించడానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, మా రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారికి, సుంకరి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర సేవాదళ ప్రధాన కార్యదర్శి గారికి, సీనియర్ కాంగ్రెస్ సేవాదళ నాయకులు దాడబోయిన మీరాస్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నన్ను నియమించినందుకు, హన్మకొండ జిల్లా సేవాదళ అధ్యక్షులుగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోట ఆదేశాలతో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లను తొట్టంబేడు మండలం పొయ్య పంచాయతీలలో జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై. రాష్ట్ర డీజీపీ ఇచ్చిన పిలుపు మేరకు పునరావాసం కల్పిస్తారని భరోసాతో మావోయిస్టు దళ కమాండర్తో పాటు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ముందు 8 మంది నక్సలైట్లు లొంగిపోయారని, ములుగు జిల్లా పోలీసుల ముందు ఇప్పటివరకు మొత్తం 60 మంది మావోయిస్టులు లొంగిపోయారని జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపారు.
సిపిఎం మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న వేరియస్ క్యాడర్స్ని సరెండర్ అవ్వమని మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో కలిసి ప్రశాంతంగా జీవితం గడపాలని అప్పీల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశాల మేరకు ఆదివాసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాము తెలంగాణ పోలీస్. దీంట్లో భాగంగా ఊరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అని ములుగు పోలీస్ కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. తెలంగాణ పోలీస్లో తెలంగాణ గవర్నమెంట్ సరెండర్ పాలసీ చాలా మంచిది. దాన్ని ఉన్న బెనిఫిట్స్కి అట్రాక్ట్ అయ్యి చాలామంది ఇప్పటివరకు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడం జరిగింది. ఇప్పటివరకు 355 డీటెయిల్స్ వచ్చేసి దొర్పెట్టి మిర్కు అలియాస్ శివలాల్ DVCM క్యాడర్, మడవి టీడోర్ అలియాస్ రామే ACM ర్యాంక్, మీడియం భీమా ACM ర్యాంక్, ఉయికే అనిత పార్టీ మెంబర్, మడకం కమలేష్ పార్టీ మెంబర్, సోయం భీమా పార్టీ మెంబర్, మాడవి మడకరవుతాయి. డెఫినెట్లీ మీకు ఖచ్చితంగా అన్ని రకాల బెనిఫిట్స్ కానీ అండ్ సపోర్ట్ డెఫినెట్లీ we will extend to all the party cadres. So I appeal once again to surrender before us and join the mainstream. ఇప్పటి వరకు నేను చెప్పినట్టు టోటల్ 355 మెంబర్స్ తెలంగాణ పోలీస్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది. సో ఛత్తీస్గఢ్ బార్డర్ ములుగు జిల్లా ఉంది కాబట్టి వీఆర్ మెయింటైనింగ్ హై విజిల్. సో లాస్ట్ 1 వీక్ బ్యాక్ కూడా మీరు చూసారు, అక్కడ నుంచి ఎస్కేప్ అవుతుంటే ఒక 20 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ములుగు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క పలు పనులపై సూచనలు. నాయని T10 లీగ్లో విజేతలకు బహుమతి ప్రదానం చేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సభాస్థలిని ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. రైతులకు నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం అందిస్తున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.